అందరికీ నమస్కారం. మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఇప్పుడు భగవద్గీత ద్వితీయ అధ్యాయము సాంఖ్య యోగంలోని 38వ శ్లోకాన్ని మీకు పాడి వినిపించబోతున్నాను. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. సుఖ దుఃఖాలను గాని లాభాలాభములను గాని జయాపజయములను గాని లెక్కింపక యుద్ధము కొరకే యుద్ధము చేయము. ఆ విధముగా యుద్ధము చేయుట వలన నీవెన్నడును పాపమును పొందవు అని శ్లోకం యొక్క భావము. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఏమి బోధిస్తున్నాడంటే, నీవు చేసే యుద్ధము వలన వచ్చేటువంటి సుఖదుఖము కానీ లాభ నష్టము కానీ జయ అపజయము కానీ అటువంటి భావనలకు ఎటువంటి తావు లేదు. ఎందుకంటే నీవు ఒక పనిని యుద్ధమును చేస్తున్నప్పుడు నీవు శ్రీకృష్ణునికి సంపూర్ణ శరణాగతితో చేయడం వలన దాని వలన నీకు ఎటువంటి కర్మను బంధమును అనుభవించవు అని, నీకు ఎటువంటి పాపము అంటదు అని ఈ శ్లోకంలో అర్జునునికి శ్రీకృష్ణ భగవానుడు గుర్తు చేస్తూ ఉన్నాడు.